మెరుపు కలలు మెరుపు కలలు. తాకి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను పెళ్లి చేసుకుంది నీలాగా మృగంలాగా ప్రవర్తించడానికి కాదు, తన జీవితాన్ని కాపాడడానికి. అయినా వాళ్ళకి ఇష్టం లేకుండా లాక్కొచ్చి ఇంట్లో పడేయడానికి వాళ్ళేమీ సంతలో కొన్న పశువులు కాదురా, మనసున్న మనుషులు. అయినా ఒక ఆడదాని గురించి నువ్వింత చీప్గా మాట్లాడుతున్నావంటేనే అర్థమవుతుంది నువ్వెంత పెద్ద వెధవో. ఇలాంటి వాణ్ణి నమ్మి పెళ్లి చేసుకున్న సంగీత అక్కడ నరకం అనుభవిస్తుంది. చెప్పు చెప్పు చెప్పు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడు చెప్పే మాటలు ఇవి. అంతకన్నా ఏం చేయగలవులే. అది చేతకానితనం కాదు, మనం వాళ్ళకిచ్చే గౌరవం. అబ్బా, తాళి కట్టినంత మాత్రాన వాళ్ళు మనకేం బానిసలు కాదు. వాళ్ళ మీద మనకెంత హక్కు ఉంటుందో వాళ్ళకు కూడా మన మీద అంతే హక్కు ఉంటుంది. అది అర్థమైతే నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తావు? నీ సంగతి నాకు తెలియదు. నేను ప్రేమించాను కాబట్టే దాన్ని నా హక్కుగా పెళ్లి చేసుకున్నాను. అది నా భార్య అయిన తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువైంది. ప్రేమ అంటే ఓన్లీ హక్కే, హక్కు మాత్రమే. నువ్వనుకున్నట్టు ప్రేమ హక్కుగా మారదు, పెళ్లి తర్వాత బాధ్యతగా మారుతుంది. నేను నా పెళ్లికి ముందు నా ప్రేమను అర్థం చేసుకోలేదు. తనే ముందు బయటపడి నా ప్రేమని ఒప్పుకోవాలని ఎదురు చూశాను. తనతో జీవితాన్ని ఎంతో కలర్ఫుల్గా ఊహించుకున్నాను. నన్ను తను ప్రేమిస్తుందని నా మనసు చెప్తున్నా ఏ రోజు మేమిద్దరం ఒకరికొకరం బయటపడలేదు. మా చుట్టూ ఉన్నవాళ్ళు మాలో ఉన్న ప్రేమని చూసి వాళ్ళు బయటపడ్డారే తప్ప మేము మాత్రం మౌనంగానే ప్రేమించుకున్నాం. మేము పడిన గొడవల్లోనే మా ప్రేమని చూపించుకున్నాం. దానిని నీలాగే హక్కులా భావించి తాళి కడితే ఆ రాహుల్ నుంచి కాపాడొచ్చు, ఎలాగో తనంటే నాకిష్టమే కదా అని అన్నీ సర్దుకుంటాయని నేను తాళి కట్టాను. కానీ తర్వాతే నాకు అర్థమైంది ప్రేమ బాధ్యతగా మారాలే కానీ హక్కుగా మారకూడదు అని. తన తల్లి మాట కోసం, తన తల్లి ప్రేమ కోసం నన్ను దూరం పెడుతుంది. కుటుంబ బాధ్యత తీసుకుంటుంది, మా అమ్మని బాగా చూసుకుంటుంది, మా ఇంటి కోడలుగా ఎన్ని చేయాలో అన్నీ తనే పక్క నుండి చేస్తుంది. తను కేవలం నన్ను అడుగుతుందేంటంటే ఒకే ఒక్క మాట, నన్ను అడిగి నా అనుమతితో తాళి కట్టొచ్చు కదా అని. దీనివల్ల నీకేం అర్థమవుతుంది? ఏమర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. నా మనసుని అర్థం చేసుకుంది, కానీ కుటుంబ బాధ్యతలు నా మీద ఉన్న ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. అన్నీ సర్దుకున్న తర్వాత మా అమ్మ తర్వాత నా భార్య నన్ను ప్రేమించినంతగా, నా భార్య నన్ను అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవరూ అర్థం చేసుకుని ఉండరు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చూడు, నీ పెళ్ళాన్ని నువ్వు ఎలా చూసుకుంటావో, అసలు తెచ్చుకుంటావో లేదో నాకు అనవసరం. నేను మాత్రం సంగీతాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని లాక్కొచ్చి దాని రక్తంతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా. స్పెల్లింగ్ రాయిస్తా. నువ్వా? నేనే. ఇంకొక్కసారి మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. దాన్ని మేమెంత గొప్పగా పెంచామో తెలుసా? అలాంటి దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని ఇబ్బందులు పడతావా? అబ్బా, భలే దొరికారా. 1+1 ఆఫర్ కింద ఇద్దరిని చంపిపోరాలి. ఏంట్రా బాగుతున్నావు? చెప్తా బ్రదర్. బాయ్స్,
రండి. వాడిని చంపండి రా, వాడిని చంపండి. రే రే లేవండ్రా, కొట్టరా వెళ్ళి. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏయ్, తప్పుకో. Yes. ఆగండి రా, ఆగండి ఆగండి. ఫైవ్ మినిట్స్లో వీడు స్వర్గానికి వెళ్తాడు. థ్యాంక్స్. వెళ్ళండి. చవరా కలిసి ఎలాగో బతకలేరు. కనీసైనా పైకి వెళ్ళండి రా. థ్యాంక్స్ చెప్పండి రా, నాకు కనీసైనా పైకి వెళ్ళండి రా. ఎప్పటికైనా నీ కొడుకే నా అల్లుడు. అవసరమైతే ఆ ప్రాణాన్ని తీసైనా సరే నేను అనుకున్నది చేస్తాను. అయ్యో, పాలగిన్నె పడిపోవడం ఏంటి? ఎప్పుడు లేంది ఇలా జరిగిందేంటి? ఏంటి అపశకునం? ఎప్పుడు లేంది సుమిత్ర ఇంటికి రావడం, పాలగిన్నె కింద పడ్డం, ఇదంతా చూస్తుంటే మనసెందుకో భారంగా ఉందనిపిస్తోంది.
బావా 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 ఒక్కసారి కళ్ళు తెరువు బావా, ఒక్కసారి కళ్ళు తెరువు బావా 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 నేను నిన్ను ఇప్పుడు అత్త కొడుకోనాను, నిన్ను బావా అని పిలుస్తాను. బావా కళ్ళు తెరువు బావా, కళ్ళు తెరువు బావా, బావా కళ్ళు తెరువు బావా, లే బావా, బావా కళ్ళు తెరువు, నీకేం కాదు బావా, బావా బావా ఫోన్ పగిలిపోయింది. బావా బావా ప్లీజ్ కళ్ళు తెరువు బావా, బావా అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, ఏం చేయాలి బావా, బావా బావా లే బావా. కోసం వస్తా నా ప్రాణం ఇస్తా, ఒకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా, జ్ఞాపకమల్లే నిన్ను దాచుటకు నీడలాగా నడిచేస్తా, నువ్వెవరైనా కానీ ఇక నాకు సొంతమే, నువ్వు నన్ను నా విరాగులే. నీ కోసం వస్తా బావా 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 వస్తా, బావా 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 కళ్ళు తెరువు బావా, కళ్ళు తెరువు బావా, తెరువు బావా, తెరువు బావా, బావా 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 కళ్ళు తెరువు బావా, బావా బావా లే బావా, బావా 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 కళ్ళు తెరువు. అయ్యో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. బావా 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 కళ్ళు తెరువు, కళ్ళు తెరువు బావా, బావా 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 లే బావా, కళ్ళు తెరువు బావా, బావా 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 కళ్ళు తెరువు బావా, బావా బావా కళ్ళు తెరువు బావా, బావా బావా కళ్ళు తెరువు బావా, బావా 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 నేను చచ్చిపోతే కానీ వరుస పెట్టి పిలవకూడదనుకున్నావా? బావా 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 చెప్పమ్మా, ఏమైంది? మా బావ చావు బతుకుల్లో ఉన్నాడన్నా, కొంచెం హెల్ప్ చేయన్నా. అమ్మో, ప్లీజ్ పోలీస్ అన్నా, కేసు అవుతుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నా, 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 అన్నా. బావా 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 కళ్ళు తెరువు, బావా కళ్ళు తెరువు బావా, బావా బావా కళ్ళు తెరుస్తావా లేదా? కళ్ళు తెరువు బావా, బావా
బావా బావా కళ్ళు తెరు బావా బావా కళ్ళు తెరు కళ్ళు తెరుస్తావు లేదా బావా కళ్ళు తెరు బావా 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 ఆపండి ఆపండి ఏమండి మా బావని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నా 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 ఆపండి ఆపండి ఏం చేయాలి అయ్యో ఇప్పుడు ఎలా బాబుని ఎలా కాపాడుకోవాలి ఏం అర్థం కావట్లేదు ఎప్పుడూ లేంది నెట్టింట్లో పాలగిన్నె పడిపోవడం ఏంటి? పాలు నేల పాలవడం ఏంటి? అత్తయ్య గారు ఎక్కడో ఉండి ఉత్తరాలు రాస్తూ నల్లపూసల తంతు జరిపించమంటున్నారు. లేదంటే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. పైగా ఆ రాక్షసి సుమిత్ర ఈ ఇంటి వరకు వచ్చింది. ఏం జరుగుతుంది భగవంతుడా? హలో, ఎలా ఉన్నావు విమలమ్మా? ఎందుకు ఫోన్ చేశావు? నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా. శ్రేయోభిలాషులతో ప్రేమగా మాట్లాడొచ్చు, కానీ నీలాంటి దెయ్యాలతో అస్సలు మాట్లాడకూడదు. వద్దు వద్దు వద్దు, ఫోన్ పెట్టేయొద్దు. అలా పెట్టేస్తే నేనేం చేశానో ఏం జరగబోతుందో నీకెలా తెలుస్తుంది? హ, వాళ్ళని నువ్వెలా కాపాడుకుంటావు? ఏం చేశావు? చెప్పు, ఏం చేశావు? ఇప్పుడే చెప్పనా, కాసేపు ఆగి ఫోన్ చేయనా? నిన్ను వద్దులే, ఒక్కగానొక్క కొడుకు పోతే కష్టం కదా. ఇప్పుడే చెప్తా. ఏం మాట్లాడుతున్నావు? నిజం విమలా. నిజానికి నా టార్గెట్ నీ కొడుకు కాదు, నీ కోడలు సంయుక్త. నీ కోడలికి టార్గెట్ పెడితే నీ కొడుకు మధ్యలో వచ్చి చిక్కుకుపోయాడు. ఏం చేశావు? నా కొడుకునేం చేశావు? ఇప్పుడు నా వాసుకి ఏమైంది? ఎందుకంత కంగారు పడతావు? నీ కొడుకు నా కల్లుడు కాదా ఏంటి? అందుకేగా ఫోన్ చేశాను. వెళ్ళి నీ కొడుకుని కాపాడుకో, వీలైతే నీ కోడల్ని కూడా. ఏం చేసావు వాళ్ళని? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు. అన్నీ నా చేతే చెప్పించాలనుకుంటే ఎలా విమలా? నువ్వు కూడా కాస్త కష్టపడాలిగా. బాయ్. హలో హలో, ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా.
కాసేపు ఆగితే వీడి చచ్చిపోతాడు. తర్వాత ఇటు నుంచి నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళొచ్చు. కావాలంటే అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను. నీకు దండం పెడతాను రాహుల్, ప్లీజ్ మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళనివ్వు. నో 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 నో